వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ ప్రతినిధులు భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. చంద్రబాబు, జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులే అన్న షర్మిల, 5 ఏళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడం ఏంటని షర్మిల ప్రశ్న. సంగమేశ్వరం బదులు ముచ్చుమర్రి పెద్ద ప్రాజెక్టు కట్టడంపై అభ్యంతరం. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. కాళేశ్వరం వల్ల పంటలు బంగారంలా పండాయన్న హరీష్ రావు వ్యాఖ్య. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు పాతాళానికి పడిపోయారని విమర్శ. సాగునీటితో రైతుల జీవితం మారిందని హరీష్ రావు స్పష్టం. కాళేశ్వరం రాష్ట్ర ఆర్థికానికి కీలక ప్రాజెక్టు అన్న హరీష్. జోగి రమేష్ వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించిన బొత్స సత్యనారాయణ. రమేష్ ఇంటిపై దాడి టీడీపీ గూండాల పనేనని ఆరోపణ. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ప్రభుత్వంపై విమర్శ. లోకేష్, చంద్రబాబుల చిప్ ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్ ను గెలిపించిన నిరుద్యోగులను ఇప్పుడు మోసం చేస్తోందన్న కవిత. శాఖల వారీగా దొడ్డిదారణ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయన్న ఆరోపణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులతో అక్రమాలు చేశారని ఫైర్. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాలని కవిత డిమాండ్. బీజేపీ తీసుకొచ్చిన గ్రామ్జీ చట్టం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుందని కాంగ్రెస్ నేత షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఈ చట్టం ప్రకారం 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని, దీనివల్ల తెలంగాణపై దాదాపు 5,000 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ స్థాయిలో నిధులు సమకూర్చగలదా అనే ప్రశ్నను లేవనెత్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ప్రధాని మోదీ ముందు తలవంచి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. శ్రామికుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కిందని, ఉపాధి హామీ పథకం కొనసాగాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు పెరుగుతుండటంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. రక్షించుకోవడానికి మీ అందరికీ కూడా ఆసరాగా నిలబడి ఉపాధి హామీని ఎంతో మందికి మళ్ళీ యథావిధిగా నడిపింపజేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందులో భాగమే ఈ రోజు నేను మీ దగ్గరికి రావటం జరిగింది. మన రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. మన రాష్ట్రంలో రైతులకు సమస్యలున్నాయి. బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. చదువుకున్న బిడ్డలకు పీజీలు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఏ డ్రైవర్లుగానో పనిచేస్తున్నారు, గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలోనే. వీటన్నిటి కోసం పోరాటం కోసము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడాలి. కాంగ్రెస్ పార్టీని మీరు బలపరుస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరపున పోరాటం చేయటానికి వీలవుతుంది. మరొకసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ తిక్కు చూడాలి. మీరందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తే తప్ప, మీరు బలపరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడానికి కానీ మీ తరపున పోరాటం చేయడానికి కానీ వీలుండదు. మరొకసారి మీ అందరినీ అర్థిస్తున్నాం. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీ తరపున చేస్తున్న పోరాటం, ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న ఈ పోరాటంలో మీరు కూడా చేయి కలపండి. ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉండి మీ తరపున పోరాటం చేస్తుందని మరొక్కసారి మాటిస్తున్నాం. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులను ఇప్పుడు మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారణ ఉద్యోగ నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన బ్యాక్లాగ్ పోస్టులేనని, గతంలో భర్తీ చేయకుండా వదిలేసిన ఉద్యోగాలని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పోస్టులు అమ్ముకున్నారని, అప్పట్లో ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకత పాటించాలని, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నింపుతున్నారు డబ్బులు తీసుకొని అనేటటువంటి ఒక ఆందోళన చాలా మంది నిరుద్యోగ మిత్రులు వ్యక్తం చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి కలిసిన వాళ్ళలో నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, వికారాబాద్, ఇట్లా అనేక జిల్లాల నుండి యూత్ అంతా వచ్చి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో నేను ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఏవైతే ఇట్లా బీఆర్ఎస్ టైంలో అన్యాయం జరిగిందో, ఏదైతే పోస్టులు అమ్ముకున్నారనేటటువంటి ఆరోపణలు, అక్కడక్కడ రుజువైనటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే చిన్న జిల్లా స్థాయి పోస్టులు కూడా అమ్ముకున్నారో అదే పరిస్థితి మల్లయ్యల కాంగ్రెస్లో వచ్చేటట్టు కనబడతా ఉన్నది. దయచేసి కళ్ళు తెరవండి, అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. నేను జిల్లా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయి పోస్టులన్నీ కూడా మీ కలెక్టర్ల పరిధిలోనే ఉంటాయి. ప్రాపర్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ చేయండి.
చాలామంది యంగ్స్టర్స్ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ జాబ్స్ మాకు వస్తాయి, మేము సెటిల్ అవుతాం లైఫ్లో అనే ఆశతో ఉన్నారు. పైగా యువమిత్రుల్ని, మెరిట్ ఉన్న వాళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా మంచిగా పాల్గొంటారు. కాబట్టి కలెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు చూడండి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా, ఈ అక్రమాలకు అండగా నిలబడే అధికారులకైనా ఎప్పుడో ఒకసారి భగవంతుడి దయ వల్ల మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం ఇట్లా డబ్బులు ఇచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలకు కఠినాతి కఠినంగా శిక్ష వేస్తాం. నేను ఈ మిగతా యువమిత్రులకు కూడా చెప్తున్నా, డబ్బులు ఇచ్చి అడ్డదారిలో ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. పైగా మెరిట్ ఉండి మంచిగా ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా కొంత ఎఫర్ట్ పెట్టి చదివే ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు కొనకుండా ఉద్యోగాల కోసం ఫైట్ చేసి, స్టడీ చేసి, కొట్లాడి సాధించుకునే ప్రయత్నం చేయండి. మీకు అండగా జాగృతి నిలబడుతుంది. మెరిట్ స్టూడెంట్స్కి, పేద విద్యార్థులకి, ఉన్న అరెకరం మధ్యకరం పొలం అమ్ముకొని వచ్చి మీ మేధస్సు మీద మీరు డిపెండ్ అయ్యేటటువంటి మీ అందరికి కూడా జాగృతి అండగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం కనువిప్పుతోని వెంటనే చూసుకోవాలి, కళ్ళు తెరవాలి, ఏమేం జరుగుతుందో జిల్లాలల్లో సీరియస్గా విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చిల్లకల్లు వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు డి రాంబాబు గుండెపోటుతో మృతి చెందడంతో జగ్గయ్యపేట ప్రాంతంలో విషాదం నెలకొంది. రాంబాబు అంతిమయాత్రలో జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు స్వయంగా పాడెమోసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, జనసేన నేత సామినేని ఉదయభాను సహా పలువురు నేతలు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన కార్యకర్తను కోల్పోవడం తీరని లోటని తెలిపారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయన సేవలు మరవలేనివని నేతలు గుర్తు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీతో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ కాపు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా జై కాపు అంటూ నినాదాలు చేశారు. అంబటి రాంబాబు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైసీపీ నేతలు భరోసా ఇచ్చారు. సంఘీభావ ర్యాలీగా నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు నేతల భారీ హాజరు గుంటూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఆలయ చైర్మన్, బోర్డు సభ్యులు మహానందిలో సీఎంను కలిసి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా సీఎంను ఆహ్వానించిన వారిలో ఉన్నారు. శ్రీశైల బ్రహ్మోత్సవాలు భక్తులకు విశేష ఆకర్షణగా నిలవనున్నాయని, దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ నాయకుడు రాంబాబు గుండెపోటుతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రాంబాబు మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పోలీసులు కుటుంబ సభ్యులను వేధించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ ఘటనపై వెంటనే స్పందించి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారన్నారు. ఈ ఘటనపై న్యాయపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ కక్ష సాధింపుల కోసం మృతుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని వ్యాఖ్యానించారు. అలాగే దొంగల రాంబాబు గారి యొక్క అకాల మరణం, హఠాన్ మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతిస్తూ బాధపడుతూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ రాంబాబుని తిరిగి తేలేమేమో కానీ తెచ్చి ఇవ్వలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిలకలలోని చిన్న కార్యకర్త వరకు మీకు అండగా ఉంటాం. మీకు ధైర్యం కోల్పోకుండా మీకు ప్రతి దాంట్లో మేము అండగా ఉంటాం అని చెప్పైతే ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాం. రాంబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అయ్యా పోలీసు వారు ఎవరైతే ఈ వేధిస్తున్నారు దినమన్నా ప్రశాంతంగా చేసుకోనండి. చిన్న కర్మ పెద్ద కర్మ అన్నా ప్రశాంతంగా చేసుకోనండి. అరే మాకు అనుమానం లేదు మరో అని చెప్పి కుటుంబం అంతా అల్లాడుతుంటే కూడా ఈ రకంగా చేయటం ఎంతవరకు? ఈ మూడు సింహాలను అడగండి ఒకసారి. అది ధర్మం అధర్మం మీరు చేసే ఉద్యోగం అని ఎతో పలుకుతూ మరొకసారి రాంబాబు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి, ఆ భార్యకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తండ్రికి, వృద్ధ వయసులో ఉన్న తండ్రికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జోహార్. తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి సరఫరాపై అనుమానాలు పెరుగుతున్నాయని వైసీపీ నేత మార్గాని భరత్ ప్రశ్నించారు. 4 ట్యాంకర్లను తొలుత తిరస్కరించి 2 రోజుల తర్వాత అదే నెయ్యిని వైష్ణవి డైరీ ద్వారా ఎందుకు వినియోగించారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంలో పారదర్శకత అవసరమన్నారు. ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని తెలిపారు. తిరుమల ఆలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటూ ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నా, మా హయాంలో 2019 నుంచి 24 దాకా మా హయాంలో ఏదైతే శాంపిల్స్ తీశారో, నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదండి. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ డేట్స్ నేను చెప్తున్నా. 6/7/2024 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. ఎక్కడైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్. మళ్ళీ అదేవిధంగా 12/7/2024 ఇంకొక 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదా. ఆ 4 ట్యాంకర్స్ కూడా ఏఆర్ డైరీ రిజెక్ట్ చేసినవి మళ్ళీ ఒక 2 రోజుల కాల వ్యవధిలో వైష్ణవి డైరీ ద్వారాగా మళ్ళీ సేమ్ అయ్యే ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆ యొక్క గీని మహాప్రసాదంలో ఎందుకు వాడారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు దానికి ప్రశ్నకి సమాధానం చెప్పాలా. ఇప్పుడు అందులో అడల్టరేటెడ్ గా ఉంది కాబట్టే దాన్ని రిజెక్ట్ చేశారు కదా. మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ వేరే రూపేణ వచ్చినప్పుడు ఎలా వాడారు? అప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓని పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? తిరుమల బోర్డు అసలు బోర్డు పైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా అడల్టరేటెడ్ గీ అని మీరు ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. ఉద్ఘాటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఏం బాధ్యత ఉంది? మీరు ఎందుకు? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలిక వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. రాత్రి వండిన మీల్ మేకర్ కర్రీలో పురుగులు ఉన్నాయని విద్యార్థులను ఫిర్యాదు చేసినా వార్డెన్ పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సుమారు 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు వంతులు చేసుకుని స్పృహ కోల్పోవడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం వహించిన వార్డెన్పై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాలికల ఆరోగ్యంతో చెలగాటమాడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చల్పెడుతుంది ఏం కాదు భయపడుతుంది
పర్యవేక్షణ వాటి లేకుండా అది హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ సార్. కొంచెం ఆ గూగుల్కు టెన్షన్ కొంచెం ఈ టెన్షన్కి కొంచెం ఇట్లా అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయితే అయింది. దాని ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇది కూడా చూస్తాం. ఎవరికి ఇబ్బంది కాకుండా చూడండి. ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే జిల్లా హాస్పిటల్ పంపిస్తాం. లవ్ జిహాద్ ను అడ్డుకోవాలని, హిందూ అమ్మాయిల భద్రతను కాపాడుకోవాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించారు. మత మార్పిడులను ప్రోత్సహించే చర్యలు దేశ సామాజిక సమతుల్యతకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత మార్పులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మత స్వేచ్ఛ పేరుతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. 1000 ವರ್ಷ ಆಗತ್ತೆ. 1000 ವರ್ಷ ಆದಮೇಲೂ ಕೂಡ ಈ ದೇಶದ ಒಬ್ಬ ಹಿಂದೂ ಪ್ರಧಾನಿ ಹೆಮ್ಮೆಯಿಂದ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ 1000 ವರ್ಷದ ಆಚರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ ಹಿಂದೂಗಳು ಉಳಿದಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ. ದೇವಸ್ಥಾನ ಉಳಿಯುವಂಥದ್ದು ಭಕ್ತನಿಂದಾಗಿ, ಧರ್ಮ ಉಳಿಯುವಂಥದ್ದು ಅನುಯಾಯಿಯಿಂದಾಗಿ. ಸೋಮನಾಥ ದೇವಸ್ಥಾನ ಪ್ರತಿ ಬಾರಿ ಬಿದ್ದಾಗಲೂ ಕೂಡ ಅದನ್ನ ಮತ್ತೆ ಕಟ್ಟಿದ್ದು ಭಕ್ತ. ಹಿಂದೂಗಳನ್ನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವು ಉಳಿಸ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. ಮತಾಂತರವನ್ನು ವಿರೋಧ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಜೊತೆಗೆ ಯಾರ್ಯಾರು ವಾಪಸ್ಸು ಮಾತೃಧರ್ಮಕ್ಕೆ ಬರೋದಕ್ಕೆ ಬರ್ತಾರೋ ಅವರನ್ನು ಕೂಡ ಎರಡೂ ಕೈಯನ್ನು ಆಲಂಗನೆ ಮಾಡಿ ಅವರನ್ನು ಮತ್ತೆ ಮಾತೃಧರ್ಮಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಬರಬೇಕಾಗಿರುವಂತಹ ಕೆಲಸವೂ ಕೂಡ ಆಗಬೇಕಾಗಿದೆ. ಹಿಂದೂ ಸಮಾಜವಾಗಿ ಸಾಮಾಜಿಕವಾಗಿ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿರುವಂತಹ ಈ ಕೆಲಸಗಳಿದೆ. ಅದರ ಜೊತೆಗೆ ಕಡೆಯದಾಗಿ ಬೇರೆ ಮತಗಳಲ್ಲಿ they are a self-contained political system. ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಮತ್ತು ಧಾರ್ಮಿಕ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಎರಡು ಬೇರೆ ಬೇರೆ ಇದೆ. ಬೇರೆ ಮತಗಳಲ್ಲಿ ಧಾರ್ಮಿಕತೆ ಅಥವಾ ಅದರಲ್ಲಿ ಏನು ರಿಲಿಜಿಯಾಸಿಟಿ ಅಂಡ್ ಥಿಯೋಕ್ರಸಿ ಎರಡೂ ಕೂಡ ಒಟ್ಟಿಗೆ ಇದೆ. ನಮ್ಮಲ್ಲದಿಲ್ಲ. ಆದ್ರಿಂದ ಹಿಂದುತ್ವದ హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం అనుమానాలకు తావిస్తోంది. కీలక డాక్యుమెంట్లు మాయం చేసేందుకే ఈ ప్రమాదం జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆధారాలు కూడా అక్కడే ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో అనుమానాలు తొలగడం లేదని. ఫోరెన్సిక్ ల్యాబ్ నేర పరిశోధనకు కీలక కేంద్రం కావడంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు బయటకు తేవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడైనా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబుల సంస్కృతి చూశామా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇతర ప్రాంతాల నుంచి అల్లరి మూకలను తీసుకొచ్చి కావాలని దాడులు చేయించారని ఆరోపించారు. ఇలాంటి దాడులు సమాజానికి చాలా ప్రమాదకరమని, రాజకీయ విభేదాలు హింసాత్మకంగా మార్చడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటుండాలని, కానీ దాడులు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. దాడుల వెనుక ఉన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా అని అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్యంలో ఉన్న పరిపాలన, ఇది అటవిక రాజ్యమా? ఎప్పుడైనా గత 30 సంవత్సరాల ముందు జరిగినాయి పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు అనేది ఎక్కడైనా ఈ సంస్కృతిని చూస్తాము మనం. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ, లేదు ప్రభుత్వ నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ, అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి, మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. చాలా దురదృష్టం. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, అంత దూరం నుంచి అల్లరి మొక్కలు వచ్చి
ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంటలు బంగారంలో పండాయని, భూముల ధరలు భారీగా పెరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు ఎందుకు పాతాళానికి పడిపోయాయో ప్రజలు ఆలోచించాలని హితవు పలికారు. సాగునీటి లభ్యతతో రైతుల జీవితం మారిందని, వ్యవసాయానికి ఊతం లభించిందన్నారు. భూముల విలువ తగ్గడం ప్రజల విశ్వాసం తగ్గిన సూచనగా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారు మూల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారు మూల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు పోయిన భూమి కేసీఆర్ వచ్చినాక ₹1 కోటి పెరిగినాయే లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయే లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశం అయినాయా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్, నేను తులం బంగారం కలుపుతా. కలిపిండు ఎవరికన్నా? వచ్చిన ఎవరికన్నా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగొత్తలేదు. బంగారం ఇయ్యలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. ఎవరైనా బిడ్డ పెండ్లు ఉన్నది, ఇంట్లో లగ్గం ఉన్నది, దవాఖాన ఉన్నది అని ఏదైనా ఒక అర్ధ ఎకరం అమ్ముకుందామంటే అసలు కొనటోడు ఉన్నాడా? ప్లాట్ అమ్ముకుందామంటే ఎవరైనా కొనటోడు ఉన్నాడా? ఇలా గజ్వేల్లో 100-150 షటర్లు కిరాయికి పడ్డాయి. టూలెట్ బోర్డులు కనబడుతున్నాయి. గిరాయికి అయితే లేదు. గజ్వేల్ను ఆగం చేసి 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందించబడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అనేక సంస్కరణలు సాధించిందన్నారు. యువత ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ రూపొందించిందని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు 7% వృద్ధి రేటు కొనసాగించే దిశగా ఆర్థిక విధానాలు రూపొందించాయని వివరించారు. ఈ బడ్జెట్ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 7% వృద్ధి రేటుతో గత 12 సంవత్సరాలుగా మనం భారతదేశం ముందుకు నడుస్తుంది. ఈ 7% గ్రోత్ని మనం అచీవ్ చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అనంటే ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో అత్యంత కీలకమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ని మొట్టమొదటిసారిగా బడ్జెట్లో ప్రవేశపెట్టి అనౌన్స్ చేశారు. అందులో మరొక విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గుర్తించారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్తో పాటు క్రిటికల్ మినరల్స్ కూడా దానితో పాటు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎక్కువ శాతం అది ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి. సో రేపు భవిష్యత్తులో ఏవైతే ఈ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ ఉన్నాయో దీన్ని ఇంపోర్ట్ మనం తగ్గించుకొని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య పనులు సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 26వ తారీఖు వరకు 8 రోజులు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలి, అందరూ చూసి ఆనందించాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందూని కోరటం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశ్వర. తమ ఇంటిపై దాడి జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గల్లా మాధవి బెదిరింపులకు దిగుతున్నారని అంబటి మౌనిక తీవ్రంగా స్పందించారు. మెసేజ్లు ఇవ్వడం కాదు, ముందు మీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. 2000 మంది టీడీపీ గూండాలు దాడి చేసినా తమ తండ్రి ధైర్యంగా ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు. ఇలాంటి బెదిరింపులతో భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడుల వెనుక ఉన్న వారిని బయటపెట్టాలని, ప్రజలు నిజాలు తెలుసుకోవాలని అన్నారు. కానీ నేను చెప్తున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారు 2000 మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ఒక్కళ్లే రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా, గుణపాలు గోడల్లో నుంచి దిగుతున్నా ధైర్యంగా కూర్చున్నారు. ఆ ధైర్యం ఎక్కడిది? వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే ఆయనకు ఆ ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి, పోలీసుల్ని డమ్మీ చేసి, పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేస్తారా? మీరు గమనించుకోవాలి. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను లా అండ్ ఆర్డర్ని కాపాడమని
నేను అడగడం జరిగింది. నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు గుర్తొచ్చారా, మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా? మాకు మటుకు లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఆయన్ని? ఇదే న్యాయం అని నేను అడుగుతున్నా. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులని వాటేసుకుని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని సంధిస్తున్నారు ఈ ప్రశ్న నాకు. నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. నేను అడిగింది లా అండ్ ఆర్డర్ ని కాపాడమని ఒక డిప్యూటీ సీఎం గా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు లా అండ్ ఆర్డర్ ని కాపాడినప్పుడు. దీన్ని మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షికి దీన్ని వదిలేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మా కోసం ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్ గా ఉండడం కోసం, మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం తరలి వచ్చిన మా అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ ప్రతినిధులు భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. చంద్రబాబు, జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులే అన్న షర్మిల, 5 ఏళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడం ఏంటని షర్మిల ప్రశ్న. సంగమేశ్వరం బదులు ముచ్చుమర్రి పెద్ద ప్రాజెక్టు కట్టడంపై అభ్యంతరం. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. కాళేశ్వరం వల్ల పంటలు బంగారంలా పండాయన్న హరీష్ రావు వ్యాఖ్య. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు పాతాళానికి పడిపోయారని విమర్శ. సాగునీటితో రైతుల జీవితం మారిందని హరీష్ రావు స్పష్టం. కాళేశ్వరం రాష్ట్ర ఆర్థికానికి కీలక ప్రాజెక్ట్ అన్న హరీష్. జోగి రమేష్ వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించిన బొత్స సత్యనారాయణ. రమేష్ ఇంటిపై దాడి టీడీపీ గూండాల పనేనని ఆరోపణ. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ప్రభుత్వంపై విమర్శ. లోకేష్, చంద్రబాబుల చిప్ పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్ ను గెలిపించిన నిరుద్యోగులను ఇప్పుడు మోసం చేస్తోందన్న కవిత. శాఖల వారీగా దొడ్డిదారణ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయన్న ఆరోపణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులతో అక్రమాలు చేశారని ఫైర్. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాలని కవిత డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.